ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రమైన జీలుగుమిల్లిలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల పరిధిలోని బంకావారిగూడెంలో నిర్మించబోయే నేవీ ఆయుధ డిపో నిర్మాణం సాకారమైతే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఎంపీ మహేష్ కుమార్ అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం గిరిజన అభివృద్ధికి కట్టుబడి ఉందని, వారి జీవితాలలో ఆనందం తీసుకొచ్చేందుకు ఈ డిపో నిర్మాణం ఎంతో దోహదపడుతుందన్నారు. ఎలక్షన్ టైంలో కూడా చాలా వరకు పోలవరంలో 45 రోజులు 30 రోజులు పోలవరం గ్రామాలలో మండలాలలో గట్టిగా దిగాం. సో ఇక్కడ ఉండే సమస్యలు నాకు బాగా తెలుసు. ఆ సమస్యల వల్లనే నేను రెగ్యులర్గా పోలవరం వస్తుంటాను. ఇప్పుడు గెలిచి 5 నెలలు అయింది, కానీ రెగ్యులర్గా ఏదో ఒక ప్రోగ్రామ్స్ పెట్టుకొని పోలవరంకి వస్తూనే ఉంటాను. ఇవాళ జీడిమిల్లి ఇక్కడ జీడిమిల్లిలో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. ఆ ప్రాజెక్ట్ టోటల్ కాస్ట్ 2,500 కోట్ల ప్రాజెక్టు. ఆ ప్రాజెక్ట్లో 6,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. నేను ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడాను. 6,000 ఉద్యోగాల్లో 3,000 ఉద్యోగాల నుంచి 4,000 ఉద్యోగాలు మీ ఒక్క ఊరోళ్ళకే వచ్చేట్లు చేస్తామని వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళకి అగ్రిమెంట్లోనే పెట్టిస్తున్నాం. అగ్రిమెంట్లో పెట్టించి ఉద్యోగాలు మనకే వచ్చేట్లు చేస్తున్నాం. ఏదో ఉద్యోగాలు అంటే ఏదో పెద్ద చదువులు చదువుకుంటారేమో, ఏదేదో చదువుకుంటే కానీ అవ్వదేమో అనుకోద్దండి. వాళ్ళతో మాట్లాడాను. 1000 ఉద్యోగాలు చదువుకోకుండా వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని అందరికీ తెలుస్తుంది. డేటా ఎంట్రీ చేసేటోళ్ళు, మామూలుగా డిగ్రీ చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్ చదువుకున్న పిల్లలకి వాళ్ళకు కూడా 35,000 నుంచి 40,000 వచ్చే ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అవి ఒక 800 నుంచి 900 ఉద్యోగాలు ఇస్తున్నారు. అలాగే ఇంకొక 1000 ఉద్యోగాలు ఎవరికైనా కానీ మధ్యగా చదువుకోండి, ఇంటర్వ్యూ ఇట్లా కంప్లీట్ అయిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం దాంట్లో ఇంకొక 800 మంది పెడుతున్నాం. అంటే మీ అందరికీ మీ జీడిమిల్లిలోనే ఒక 6,000 మంది ఉద్యోగాలు చేయడానికి జీడిమిల్లికి వస్తే మీ అందరికి ఇక్కడికి ఉండే ఎకనామికల్ అంటే డబ్బులు రొటేషన్ ఇక్కడిక్కడే జరుగుతుంటది. ఇక్కడిక్కడే జరగడం వల్ల ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా చాలా వరకు పనులు వస్తుంటాయి. కొంతమంది హోటల్స్ పెట్టుకోవచ్చు, కొంతమంది రెస్టారెంట్లు పెట్టుకోవచ్చు, లేకపోతే కొంతమంది కొన్ని దుకాణాలను పెట్టుకోవచ్చు, లేకపోతే ఎలాంటిదో ఏదో ఒక అవసరం పడుతుంటది. వచ్చిన వాళ్ళకి ఏదో ఒక పని ఉంటుంది, హోటళ్ళు వస్తాయి. అలాగే వచ్చిన వాళ్ళకి పనులు ఉంటాయి, హోటళ్ళు వస్తాయి, పెద్ద హోటళ్ళు వస్తాయి. ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ ఉండే ఊళ్ళోకి అందరికి కూడా అది అందుబాటులో వస్తుంది. ఇవాళ దాన్ని అందరూ అడ్డుపడేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో ఒక 2-3 నాయకులు ఎవరు అడ్డుపడినా కూడా ఆపే ప్రసక్తి ఉండదు. మేము కఠినంగా అయినా కానీ ఆ ప్రాజెక్ట్ కడతాం. అభివృద్ధి కార్యక్రమంలో పోలవరం ముందుకు తీసుకొని వెళ్తున్నామని మీ అందరికీ తెలుపుతున్నాం. ఇవాళ మీరందరూ కూడా మీరు గ్రామాలలో పోయినప్పుడు మాట్లాడండి. ఈ ప్రాజెక్ట్ రావడం ఎంతో